వ్యవసాయ ఉత్పత్తులను మన ఆహార అవసరాల కోసం వినియోగించే విధంగా మార్చే వివిధ రకాల పద్ధతులను ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి ప్రక్రియగా చెప్పవచ్చు. ఈ ఆహార శుద్ధి ప్రక్రియల వలన ముడిసరుకుగా లభ్యమయ్యే అనేక వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు వివిధ రూపాలలోకి మారి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు వరి ధాన్యం నుండి బియ్యం, మరమరాలు, అటుకులు, బియ్యం పిండి, నూక, పుప్పుడు రవ్వ, బియ్యపు రవ్వ వంటివి చెప్పుకోవచ్చు. ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల నుండి రెడీ టు ఈట్ ఫుడ్స్, పిండి వంటలు, పచ్చళ్ళు తయారీ వంటివి కూడా ఆహార శుద్ధి పరిశ్రమలుగా చెప్పవచ్చు. ఇటువంటి ఆహార శుద్ధి పరిశ్రమలకు, ఉత్పత్తులకు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలలోని తయారీదారులకు తగిన ప్రోత్సాహం లేకపోవటం వలన ఈ రంగంలో ఉన్నవారు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి పండించిన పంటను తక్కువ ధరకే మార్కెట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి నేడు మన వ్యవసాయదారులు ఎదుర్కొంటున్నారు. వివిధ వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయదారులే తమ గ్రామాల్లోనే సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను స్థాపించటం ద్వారా విలువ జోడించిన ఉత్పత్తులుగా మార్చి మార్కెట్లో అమ్మితే రెట్టింపు లాభాలు పొందవచ్చు. ఇటువంటి ఉత్పత్తులకు పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్వయం సహాయక సంఘ మహిళలకు, నిరుద్యోగ యువతీ యువకులకు సబ్సిడీతో కూడిన పలు పథకాలను అమలు చేస్తోంది. జిల్లా హార్టికల్చర్ అధికారి వారిని ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించి అసంఘటిత రంగంలో ఉన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు అనేక ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్య శిక్షణ అందచేయటం, నూతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయటం ద్వారా వారి వ్యాపార అవకాశాలను, ఉత్పాదకతను మెరుగుపరచటానికి, ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ సదుపాయం కల్పించటానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైమ్ మినిస్టర్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే PMFME పథకం ద్వారా సబ్సిడీ రుణాలను అందచేయటానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కృషి చేస్తోంది. ఈ పథకం క్రింద 3 కేటగిరీలలో సహాయం పొందవచ్చు. వ్యక్తిగత పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయం, రైతు ఉత్పత్తిదారులు, రైతు సహకార సంఘాలకు రుణ సదుపాయం, మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు అందించే సీడ్ క్యాపిటల్ మరియు రుణ సహాయం. వీటిలో వ్యక్తిగత పరిశ్రమల స్థాపనకు ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు అంటే గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీగా అందచేయబడుతుంది. అంటే 10 లక్షల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 3,50,000 రూపాయలు సబ్సిడీ పొందవచ్చు. పథకం పొందటానికి 18 సంవత్సరములు నిండి ఉండాలి. ఎటువంటి కనీస విద్యార్హత అవసరం లేదు. ప్రస్తుతం సూక్ష్మ ఆహార శుద్ధి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు కూడా ఈ PMFME పథకంలో అర్హులే. అయితే పరిశ్రమలో పనిచేసే కార్మికులు 10 మందికి మించరాదు. కొత్తగా ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలనుకునేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలనుకునే రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలకు ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు అంటే గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీగా అందచేయబడుతుంది. పరిశ్రమ ప్రస్తుతం సంవత్సరానికి 1 కోటి రూపాయల టర్నోవర్ చేస్తూ ఉండాలి. ప్రతిపాదించబడిన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుత టర్నోవర్ కంటే ఎక్కువ ఉండరాదు. ప్రాజెక్టు వ్యయంలో 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సుంటుంది. ఆహార శుద్ధి రంగంలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సెర్ప్ వారు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో మహిళా సమాఖ్యల ద్వారా ఆహార శుద్ధి రంగంలో ఉన్న మహిళలకు మూలధనం మరియు ఉపకరణాలు కొనుగోలుకు ఒక్కొక్కరికి 40,000 రూపాయలు సీడ్ క్యాపిటల్ గా అందిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న SHG మహిళలు సీడ్ క్యాపిటల్ సపోర్ట్ కు అర్హులే. సీడ్ క్యాపిటల్ మహిళా సమాఖ్యలకు గ్రాంట్ గా అందించబడుతుంది. మహిళా సమాఖ్య సీడ్ క్యాపిటల్ మొత్తాలను SHG సభ్యులకు రుణంగా అందజేస్తుంది. ఆహార పరిశ్రమలను ప్రోత్సహించటానికి రివాల్వింగ్ ఫండ్ గా ఈ సీడ్ క్యాపిటల్ ఫండ్ మహిళా సంఘాల వద్ద అందుబాటులో ఉంటుంది. సీడ్ క్యాపిటల్ పొందిన మహిళలు కాలక్రమంలో వ్యక్తిగత పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా అనేక ఆహార ఉత్పత్తుల పరిశ్రమలకు సబ్సిడీతో కూడిన రుణాలను పొందవచ్చు. ఇది స్వయం సహాయక సంఘ మహిళలకు, నిరుద్యోగ యువతకు ఒక వరం. ఉదాహరణకు బంగాళాదుంప చిప్స్, అరటికాయ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఊరగాయలు, టొమాటో కెచప్, చిల్లీ సాస్, వివిధ రకాల పండ్ల జ్యూస్లు, ఐస్ క్రీమ్స్, బేకరీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, బెల్లం, వివిధ రకాల పిండి వంటలు, ఇడ్లీ, దోస పిండి, సూప్ పౌడర్, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఎండు చేపలు, నాన్ వెజ్ పచ్చళ్ళు, వేరుశనగ చిక్కీలు, మిల్లెట్ ఉత్పత్తులు, అల్లం పేస్ట్, మసాలా పౌడర్, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె వంటి ఎన్నో ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ప్రారంభించవచ్చు. ఆహార ఉత్పత్తి పరిశ్రమలను స్థాపించాలనుకునే యువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలకు పిఎంఎఫ్ఎంఈ దరఖాస్తులు పూరించటంలో, ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయటంలో, ఆన్లైన్ ప్రొసెసింగ్ చేయించటంలో, ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్, బ్యాంక్ వారితో సమన్వయం చేయటంలో జిల్లా ఉద్యాన శాఖాధికారి వారి కార్యాలయంలో ఉండే జిల్లా రిసోర్స్ పర్సన్స్ లు మీకు సహకరిస్తారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. మీ తరపున ప్రభుత్వమే వారికి ఫీజు చెల్లిస్తుంది. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ జిల్లా ఉద్యానవన శాఖాధికారి వారి కార్యాలయాన్ని సంప్రదించండి. స్వయం సహాయక సంఘ మహిళలు వారి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ను గాని, క్లస్టర్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ ను గాని, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ను గాని సంప్రదించవచ్చు.